Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈ స్టాక్ 20% వరకు అయితే మూవ్ అయింది. సో ఎందుకు 20% మూవ్ అయిందంటే ఈ కంపెనీది సాటర్డే రోజు Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ Q3 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ సేల్ వచ్చేసి 1612 crore. ప్రీవియస్ క్వార్టర్ 1339 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 1316 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్ మనకు సేల్స్లో ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ ఎక్స్పెన్సెస్ చూశారనుకోండి, అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. బట్ చూడండి, ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో జస్ట్ 2 crore రైజ్ అయింది. అంటే మీరు సేల్ చూశారనుకోండి, ఇయర్ ఆన్ బేసిస్ అరౌండ్ 250 crore వరకు రైజ్ అయింది. అండ్ అయితే ఎక్స్పెన్సెస్ ఇయర్ ఆన్ బేసిస్లో ఫాల్ అయిందండి. 958 crore నుంచి ఫాల్ అయ్యి 934 crore అయింది. సో ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో జస్ట్ 2 crore ఇంక్రీజ్ అయింది. బట్ ఇయర్ ఆన్ బేసిస్లో పడింది. అండ్ ఆబ్వియస్లీ మనకు నెట్ ప్రాఫిట్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి, Q3లో 4 and 5 crore. ప్రీవియస్ క్వార్టర్ 189 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 76 crore ఉండేది. సో Q బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ మల్టిపుల్ టైం అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ మీరు ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసారనుకోండి, ప్రెసెంట్లీ Q3లో 42% ఉంది. ప్రీవియస్ క్వార్టర్ 30% ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 27% ఉండేది. సో Q బేసిస్ 12% ఇంక్రీజ్ అయింది. అండ్ అదే ఇయర్ బేసిస్ 15% వరకు అయితే మనకు మార్జిన్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. సో ఎక్సలెంట్ టైప్ అయితే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారండి. అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. అమౌంట్ 3.5 రూపీస్. అండ్ దీని రికార్డ్ డేట్ 17th Feb అయితే ఫిక్స్ చేశారండి. సో 16th Feb కైనా బిఫోర్ ఎవరి పోర్ట్ఫోలియో అయినా ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఈ 3.5 రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్టాక్ అప్డేట్ కళ్యాణ్ జ్యువెలర్స్ మీద ఉంది. ఈరోజు కళ్యాణ్ జ్యువెలర్స్ ఇక్కడ చూడండి 15% వరకు ర్యాలీ అయింది. సో ఎందుకు ర్యాలీ అయిందంటే ఈ కంపెనీది కూడా Q3 రిజల్ట్ వీకెండ్లో అయితే డిక్లేర్ అయిందండి. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. క్వార్టర్ బేసిస్ ఇక్కడ చూడండి సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q3లో 416 crore. ప్రీవియస్ క్వార్టర్ 261 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 219 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ అదే ఇయర్ బేసిస్ చూసారనుకోండి, నెట్ ప్రాఫిట్ దగ్గరగా డబల్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్వార్టర్ బేసిస్ 1% ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్ కూడా 1% ఇంక్రీజ్ అయింది. సో చాలా మంచి రిజల్ట్ అయితే కళ్యాణ్ జ్యువెలరీ ఈసారి వచ్చిందండి. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది కదా. సో అది ఎంత ఇంక్రీజ్ అయితే వీళ్ళ సేల్స్ మీద అంత ఇంపాక్ట్ కనపడుతుందండి. అండ్ లేటెస్ట్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి, బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ కూడా షేర్ చేశారు. జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ ప్రీవియస్లీ 775 రూపీస్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించి 750 రూపీస్ చేశారండి. బట్ కరెంట్ ప్రైస్ నుంచి ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. అనేది మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు కూడా బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 600 రూపీస్. సో బ్రోకరేజెస్ ఏమో బిగ్ టార్గెట్ అయితే ఇస్తున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్ అది. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కళ్యాణ్ జ్యువెలర్ రిలేటెడ్గా ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్లాగ్ ఇల్లీడ్ మార్కెట్ మ్యానిపులేషన్ టు SEBI seek suspension from F&O segment అండి. సో యాక్చువల్లీ ఏమైందంటే కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో 2024లోనే యాడ్ అయిందండి. అండ్ 2024లో యాడ్ అయిన తర్వాత జనవరి 2025లో ఏమైందంటే మార్కెట్లో కొంచెం నెగిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ చేశారు. ఎలాంటి నెగిటివ్ న్యూస్ అంటే ఎలాంటి న్యూస్ సర్క్యులేట్ అయిందంటే లైక్ ప్రమోటర్స్ బ్రైబ్ తీసుకున్నారు. అండ్ ఐటీ వాళ్ళేమో కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీస్ అంటే ఆఫీసెస్ మీద రేట్ చేశారు. అలాంటి ఫేక్ న్యూసెస్ ఏమో మార్కెట్లో స్ప్రెడ్ చేశారండి. అండ్ ప్రీవియస్లీ కొంతమంది అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ F&O సెగ్మెంట్లో మెయిన్లీ షార్ట్ పొజిషన్ పెట్టుకున్నారంట. సో ఇప్పుడు నెగిటివ్ న్యూస్ వల్ల ఏంది స్టాక్ పడుతుంది, సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళేమో SEBIకి లెటర్ అయితే రాశారండి. సో మీరు ఈ పాయింట్లో కొంచెం చెక్అవుట్ అయితే చేయండి అసలు యాక్చువల్లీ ఏమైంది. అండ్ అంతవరకు ప్రెజెంట్లీ కళ్యాణ్ జ్యువెలర్ని F&O సెగ్మెంట్ నుంచి తీసేసేయండి, అంటే టెంపరీ సస్పెండ్ చేయండి అని కళ్యాణ్ జ్యువెలర్ వాళ్ళేమో SEBIకి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కళ్యాణ్ జ్యువెలర్ అప్రోచెస్ SEBI ఎలిస్ మ్యానిపులేటివ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ ఇన్ ద స్టాక్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఏమంటుందంటే ప్రెజెంట్లీ F&O సెగ్మెంట్ నుంచి టెంపరీ కళ్యాణ్ జ్యువెలర్స్ని సస్పెండ్ చేసేయండి. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ సీక్ సస్పెన్షన్ ఫ్రమ్ F&O అంటిల్ అన్ ఎంక్వైరీ ఈస్ కంప్లీటెడ్. సో ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా F&O సెగ్మెంట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ని యూజువల్ ట్రేడింగ్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎంక్వైరీ అయితే ఇప్పుడు చేయండి. అండ్ ఎంక్వైరీ అయినప్పుడు వరకు అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ
ప్రెజెంట్లీ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ నుంచి కళ్యాణ్ జ్యువెలర్ని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సస్పెండ్ చేయాలని కళ్యాణ్ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వాళ్ళేమో సేబీకి అయితే చెప్తున్నారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, దీని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ ట్రైడెంట్ మీద ఉంది. సో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ట్రైడెంట్ ఇది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీరు టైం చూడొచ్చు అరౌండ్ 3:25 PM. సో Q3 రిజల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి. మొత్తం డేటా మిలియన్స్లో ఉంది, నేను మీకు డైరెక్ట్లీ క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తాను. టోటల్ ఇన్కమ్ ఈ Q3లో 159 crore, ప్రీవియస్ క్వార్టర్ 180 crore ఉండేది అండ్ ప్రీవియస్ 168 crore ఉండేది. సో Q1 బేసిస్ టోటల్ ఇన్కమ్ పడింది, ఇయర్ బేసిస్ కూడా పడిందండి. అండ్ మనం ఇప్పుడు ప్రెజెంట్లీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్ అయితే చూస్తున్నాము. ఎక్స్పెన్సెస్ చూసారనుకోండి, అది కూడా క్వార్టర్ బేసిస్లో పడింది అండ్ ఇయర్ బేసిస్లో ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q3లో 44 crore, ప్రీవియస్ క్వార్టర్ 90 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 80 crore ఉండేది. సో Q1 బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి. సో చాలా వీక్ టైప్ అయితే ట్రైడెంట్ రిజల్ట్ వచ్చిందండి. సో మోస్ట్లీ రేపు మనం ఈ స్టాక్లో కొంచెం ఫాల్ అయితే మనం చూడొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో రిజల్ట్ డిక్లేర్ అయింది. సో స్టాక్ అంతా ఏం రియాక్ట్ కాలేదు. సో రేపు మీరు ట్రైడెంట్ స్టాక్ని అయితే మీరు డెఫినెట్గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు మార్కెట్ ఇంత పాజిటివ్ ఉన్నా కూడా సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఎందుకు పెరగలేదంటే దీని వెనుక ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉందండి. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సుజ్లాన్ ఎనర్జీ ప్రైస్ టార్గెట్ కట్ బై 33%, ఆర్డర్ ఇన్ఫ్లో ఎట్ రిస్క్ హియర్ వై అండి. సో సుజ్లాన్ ఎనర్జీ ది టార్గెట్ ఏమో కట్ చేశారండి. ఎవరు కట్ చేశారు? బ్రోకరేజెస్. అండ్ బ్రోకరేజ్ పేరు ఇక్కడ మీరు చూడొచ్చండి, ఎవరంటే మార్గన్ స్టాన్లీ. సో మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో 33% వరకు టార్గెట్ కట్ చేశారు. సో ఎందుకు కట్ చేశారు, టార్గెట్ ఎంత ఇస్తున్నారు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ చూడండి సుజ్లాన్ ఎనర్జీది ఆర్డర్ ఇన్ఫ్లో చూడండి, అది ఇప్పుడు ఫ్యూచర్లో తగ్గబోతుందంట. ఎందుకు తగ్గుతుంది? ప్రెసెంట్లీ రెన్యూబుల్ ఎనర్జీలో మనం యాజ్ ఆఫ్ నౌ కూల్ డౌన్ అయితే చూస్తున్నాము. సో గవర్నమెంట్ ఇప్పుడు కూడా రెన్యూబుల్ ఎనర్జీకి ప్రీవియస్లీ సపోర్ట్ చేసినట్టు ఇప్పుడేమో సపోర్ట్ చేయట్లేదంట. సో ఈ రీజన్ వల్ల మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్యూచర్లో ఆర్డర్ ఇన్ఫ్లో ఏమో సుజ్లాన్ ఎనర్జీది తగ్గచ్చంట. అండ్ దీనివల్ల ఆబ్వియస్లీ ఆర్డర్ బుక్ ఉండొచ్చండి, అది ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, మార్గన్ స్టాన్లీ సెడ్ దట్ బిడ్డింగ్ యాక్టివిటీ ఇన్ ద రెన్యూబుల్ స్పేస్ హ్యాస్ బీన్ లోవర్ ఇన్ ద 9 months ఆఫ్ ది ఆన్గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ప్రెజెంట్లీ ఫైనాన్షియల్ 26 అయితే నడుస్తుంది కదా, ఈ స్టార్టింగ్ 9 monthsలో రెన్యూబుల్ ఎనర్జీ బిడ్డింగ్ అంటే బిడ్ చేస్తారు కదా, అది ఇప్పుడు ప్రెసెంట్లీ చాలా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు బిడ్డింగ్ తగ్గితే ఆబ్వియస్లీ సుజాన్కి ఆర్డర్ దొరకవు. సో ఆర్డర్ దొరకకపోతే ఆర్డర్ బుక్ విల్ది పెరగదు. సో ఆర్డర్ బుక్ పెరగకపోతే ఆబ్వియస్లీ ఫైనాన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందండి. సో అందుకే మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో ఇది ఒక బిగ్ రిస్క్ అని చెప్తున్నారండి. అండ్ ఇప్పుడు టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ప్రీవియస్లీ 78 రూపీస్ ఇచ్చారు మార్గన్ స్టాన్లీ వాళ్ళు, ఇప్పుడు దాన్ని తగ్గించి 52 రూపీస్ అయితే చేశారండి. సో ఇప్పుడు ప్రెసెంట్ చూడండి ఫ్రమ్ ఓవర్ వెయిట్ టు ఈక్వల్ వెయిట్ రేటింగ్ అయితే ఇస్తున్నారు, బట్ టార్గెట్ని 33% వరకు కట్ చేశారు. అందుకే ఈరోజు స్టాక్ చూడండి పడిందంటే యాక్చువల్గా ర్యాలీ అవ్వాల్సింది, మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంటుంది, బట్ అయినా కూడా ఈ న్యూస్ వల్ల ఇక్కడ చూడండి స్టాక్ ఫాల్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ ఈరోజు వచ్చేసి 0.21% అయితే క్లోజ్ అయింది. సో మీరు ఎవరైనా సులాంజీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ ఎందుకు నేను సులాంజీ స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నానంటే, మీరు రీటైల్ హోల్డింగ్ చూశారనుకోండి, మెజారిటీ మెంబర్స్ చూడండి ఎస్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, సులానెర్జీ, టాటా మోటార్ అండ్ టాటా పవర్ ఇలాంటి కంపెనీస్లో పెట్టుబడి చేశారండి. సో ఆ కంపెనీస్ గురించి ఏదైనా న్యూస్ వస్తే నేను మీతో డెఫినెట్గా షేర్ చేస్తానండి. సో ఇదైతే సులాన్ గురించి అప్డేట్ ఉండేది. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో ఈ రోజు 2 మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఐ ఫైనాన్స్ ఐపీఓ, ప్రెసెంట్లీ 0% జిఎంపీ ఉందండి. అండ్ ఫ్రాక్టల్ అనలిటిక్ ఐపీఓ జిఎంపీ 1.89% ఉంది. అండ్ ఈ ఐపీఓది మీరు లాస్ట్ వీక్ చూసినట్టయితే జిఎంపీ 22% వరకు ఉండేది, బట్ మార్కెట్ ప్రెజెంట్లీ చాలా వోలటైల్గా ఉంది, అందుకే జిఎంపీ పడిందండి. ఇప్పుడు ప్రెజెంట్లీ జిఎంపీ మనం చెప్పొచ్చు 0% దగ్గర అయితే ఉంది. అండ్ సబ్స్క్రిప్షన్ చూసారనుకోండి, ఈరోజు టోటల్ వచ్చేసి 0.08 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 0.34 టైమ్స్. ఏది మన ఫ్రాక్టల్ ఎనలిటిక్ అనేది ఐ ఫైనాన్స్ ఇక్కడ మీరు చూడండి ఓవరాల్ 0.12 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 0.26 టైమ్స్. సో ఇది ఫుల్లీ సబ్స్క్రైబ్ కాలేదు. సో మీరు ఎవరైనా ఈ ఐపీఎస్లో జస్ట్ లిస్టింగ్ ఇన్ పర్పస్ కోసం అప్లై చేస్తారంటే మీరైతే స్ట్రిక్ట్లీ అవాయిడ్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ ఎటర్నల్ జొమాటో మీద ఉంది. ఈరోజు స్టాక్ 1.82% వరకు గెయిన్ అయింది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే అనలిస్ట్ ఏమో ఎటర్నల్ స్టాక్ని కవర్ చేశారు. ఓవరాల్ 31 అనలిస్ట్ ఏమో కవర్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడండి
బాయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 373 రూపీస్ అండి. సో 373 రూపీస్ ది టార్గెట్ అయితే ఎటర్నల్ది షేర్ చేస్తున్నారండి అనలిస్ట్. కరెంట్ ప్రైస్ నుంచి 32% అప్ సైడ్ టార్గెట్. సో మీరు ఎవరైనా ఎటర్నల్ అదే జొమాటో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు వోడాఫోన్ ఐడియా 3.87% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అయింది, దీని వెనకాల 2 మెయిన్ రీజన్స్ అయితే ఉంది. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, వోడాఫోన్ ఐడియా షేర్ జంప్ 5% ఆఫ్టర్ కుమార్ మంగళం బిర్లా బైస్ అడిషనల్ స్టేక్ అండి. సో ఓపెన్ మార్కెట్ రూట్ ద్వారా కుమార్ మంగళం బిర్లా గారు వచ్చేసి వోడాఫోన్ ఐడియాలో స్టేక్ అయితే బై చేశారు. ఎంత పర్సెంట్ బై చేశారు అది కూడా మీకు చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. ప్రెసెంట్లీ ప్రమోటర్ దగ్గర 25.57% హోల్డింగ్ ఉంది. అండ్ దాంట్లో టాప్ హోల్డింగ్ ఎవరు ఉంది, ఇక మీరు చూడండి యూరోప్ పెసిఫిక్ సెక్యూరిటీస్ది 5.16% ఉంది. ఓరియానా ఇన్వెస్ట్మెంట్ ఇది 4.05% ఉంది. అండ్ ఇక్కడ మీరు చూశారనుకోండి కుమార్ మంగళం బిర్లాది 0.02% వరకు అయితే హోల్డింగ్ ఉంది. సో కుమార్ బిర్లా సార్ వచ్చేసి చూడండి ఓపెన్ మార్కెట్ రూట్ ద్వారా జనవరి 30 అండ్ 1 ఫెబ్కి స్టేక్ అయితే బై చేశారు. జనవరి 30 రోజు 2.21 crore షేర్స్ బై చేశారు. అండ్ అదే 1 ఫెబ్కి 1.88 crore. టోటల్ వాల్యూ వచ్చేసి 45,481 crore ది షేర్స్ అయితే వోడాఫోన్ ఐడియాది కుమార్ మంగళం బిర్లా సార్ అయితే బై చేశారు. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి, అందుకే ఈరోజు స్టాక్ అయితే గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు ఈయన Q4లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అప్డేట్ అవుతారు కదా, సో అప్పుడు కుమార్ బిర్లా సార్ది హోల్డింగ్ అయితే అప్డేట్ అవుతుందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ ఏమని చెప్పొచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేస్తున్నారండి, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ ఏముందంటే ఎంకే గ్లోబల్ వాళ్ళేమో టార్గెట్ని డబల్ చేశారు. ప్రీవియస్లీ చూడండి ఎంకే గ్లోబల్ వాళ్ళేమో సెల్లింగ్ రేటింగ్ ఇచ్చారు, అప్పుడు టార్గెట్ ఏమో 6 రూపీస్ ఇచ్చారండి. అండ్ ఈరోజు దాన్ని కన్వర్ట్ చేసి 12 రూపీస్ అయితే చేశారు విత్ యాడ్ రేటింగ్. సో ప్రెసెంట్లీ యాడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 12 రూపీస్. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఈ 2 బిగ్ అప్డేట్స్. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ ఐడిడా మీద ఉంది. సో ఐడియా 0.44% వరకు గెయిన్ అయింది. సో లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఐడిడా వాళ్ళు వచ్చేసి 2,994 crore ది ఫండ్ రైజ్ అయితే చేయబోతున్నారు. అండ్ దీని రిలేటెడ్గా బోర్డు వాళ్ళు ఏమో అప్రూవల్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఏ రూట్ ద్వారా వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారంటే QIP రూట్ ద్వారా అయితే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నారు. QIP అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ రూట్ ద్వారా ఐడిడా వాళ్ళేమో 2,994 crore ది ఫండ్ రైజ్ అయితే చేయబోతున్నారండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు ఐడిడా. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ కైన్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు స్టాక్ 6% వరకు గెయిన్ అయింది. లాస్ట్ వీక్ కంపెనీది రిజల్ట్ డిక్లేర్ అయింది. రిజల్ట్ డిక్లేర్ అవగానే బ్రోకరేజెస్ ఏమో డిఫరెంట్ వ్యూస్ అయితే షేర్ చేశారు. అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ మళ్ళీ డిఫరెంట్ వ్యూస్ అయితే షేర్ చేస్తున్నారండి. అంటే బ్రోకరేజెస్ ప్రీవియస్లీ యాజ్ ఆఫ్ నౌ 3 to 4 బ్రోకరేజెస్ కవర్ చేశారు. అండ్ ఇప్పుడు అడిషనల్గా ఇంకా 2 to 3 బ్రోకరేజెస్ ఏమో ఈరోజు స్టాక్ని కవరేజ్ అయితే చేశారండి. సో ఫస్ట్ బ్రోకరేజ్ ఇక్కడ మీరు చూడండి CLSA వాళ్ళేమో అప్గ్రేడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంత ఇస్తున్నారంటే ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ని కట్ చేశారు, బట్ కరెంట్ ప్రైస్ నుంచి ఒక హై టార్గెట్ ఇస్తున్నారండి. ప్రెసెంట్లీ CLSA వాళ్ళేమో అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 4,200 రూపీస్. సో ఇది ఒక గుడ్ టార్గెట్ అయితే మనం చెప్పొచ్చండి. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి ప్రభుదాస్ లెదర్ కూడా బయింగ్ రేటింగ్ అయితే కైన్ టెక్నాలజీ తీస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 5,502 రూపీస్. సో బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ రివ్యూ అయితే ఇచ్చారు కదా కైన్ టెక్నాలజీ, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది 6% వరకు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.